ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు మీరు డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది జనరల్ టాక్. అంటే ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవడం వల్ల మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీకు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25-30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేం కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. ఇంకా నేను ఉన్నంత కాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేము వచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకు అసలు అవి వద్దు. ఇక్కడ ఏయో 2-3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన సావేదో మనం చూద్దాం అని వచ్చిందే గాని ఇక్కడ ప్రాబ్లం అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తుంది ప్రాబ్లం తప్పితే అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది కానీ మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్ లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు సాగల, ఇంకో నెలలు ట్రై చేస్తా, సాగల 7వ నెలలో 8వ నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా దొక్కి మళ్ళీ దాని ఫీడింగ్ చేయను కదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్నా కాదు. నీకు అవ్వట్లేదా? నీకు పని అవ్వట్లేదు, మాకు పని అవుతుంది, మాకు బాగానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నాకు చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటికి లేకపోతే నేను వదిలేస్తా కదా. ఓనర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు 25-30 ఏళ్ళ నుంచి థియేటర్ని వాళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది, వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే కదా. మరి పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనెట్ చేశారు, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికైనా బెనిఫిట్ అవుతుందండి? థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవట్లా, ఇది తప్పు కదా. ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్ కి ఒక 100 రూపాయలు రెంట్ కడుతుంటే ఆ థియేటర్ కి ఆ ఓనర్ కి ఎంత రెంట్ వెళ్తుంది అనేది ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిబిఐ సిఐడిఎల్ పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చిన ఆ సి సెంటర్లు కూడా 60% ఇచ్చేలా యూనిలాటరల్ గా లెటర్ పాస్ చేశారు. ఎంత మందికి నిజంగా 40% వెళ్తుంది అనేది ఏమీ తెలియదు ఎవరికి. సో ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకుని. కాదండి, కాదు.